వంశీ పెదనాన్న. జయా ఈ డ్రామా శకుంతల, భర్త నిర్ణయాన్ని గౌరవించడం భార్యగా నీ గౌరవం అనిపించుకుంటుంది. ఇందుమతి, బాబుగారు తాంబూలం పళ్ళెం తీసుకురా. అలాగే బాబుగారు. నా మేనకోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు సమ్మతమైతే తాంబూలం తీసుకో. ఏమండి, శకుంతల, అక్షంతలు తీసుకో. పంతులు గారు, మంత్రాలు చదవండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువేణ విశా తస్మై దేవాదిబ్రహ్మన్ అయం చ బ్రహ్మణస్పతి వివాహ నిశ్చితార్థ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. హిరణ్యరూపస్థ హిరణ్యసందృగపాన్నపాస్యేతి హిరణ్యవర్ణః హిరణ్యయాత్మర్యోనే నిషద్యా హిరణ్యదాదిదచ్చిన్నమస్మై. యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పుసమాన్ భవతి శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. ఐఎమ్ సారీ సిస్టర్. ఈ సంబంధం మీకు ఇష్టం లేదని తెలుసు, కానీ కానీ ఈవిడ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మా ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకున్నారు, అంతే కదా? పెదనాన్న మాటకు తల ఉంచబట్టే బాబాయ్ ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. లేదంటే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేవాడు. అయినా కరాఖండిగా వద్దని చెప్పాల్సింది కదా సార్. 10 మందిలో అన్నయ్య మాట కాదు అని అవమానించలేం కదా వదినా. పైగా సుధా కన్నీళ్లు కూడా చూడలేకపోయాం. నీ చెల్లెలి కన్నీళ్లు కనిపించిన నీకు ఈ వదిలి తమ్ముణ్ణి పోగొట్టుకుని పడ్డ బాధ గుర్తు రాలేదా రాఘవా? అయినా పెద్దమ్మాయి సడన్ గా ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడని అనుకోలేదు. ఆ జయ పొగరుబోతని అమ్మగారికి బాగా తెలుసు, అందుకే వద్దు అన్నారు. కానీ పెద్దోరే పంతం పట్టి చేశారు. పెదనాన్న ఆలోచనలో తప్పులేదు. తప్పనిసరి పరిస్థితుల్లో, అది కూడా మన కుటుంబం మీద నింద పడకూడదని నేను ఆ నిర్ణయం తీసుకున్నాను శకుంతల. నిర్ణయం తీసుకునే ముందు నా గురించి ఆలోచించాలని అనిపించలేదా మీకు? ఆ సుధా వల్ల నేనెంత బాధపడ్డానో, మీరెన్ని అవమానాలు భరించారో. అలాంటి తన కూతుర్ని మనింటి కోడల్ని చేస్తారా? ఒక విధంగా చెప్పాలంటే సుధాతమ్మ ఇంటికి దూరం కాకూడదనే పెదనాన్ని డెసిషన్ తీసుకున్నారు. ఆ జయ మోసగత్తే, ఈ ఇంటి కోడలు కాకూడదు. ఇదంతా మన నిజం దాత్తం వల్లే వచ్చింది బా. ఈ యశ్వసరికి నిజం చెప్పేత్తా. విశ్వ మనం కావాలని తన కూతురు నిశ్చితార్థం చెడగొట్టామని అనుకుంటున్నాడు. ఆ అపోహ పోగొట్టాలని నేను ఇలా చేశాను. ఇప్పుడు మన నిజం చెప్పినా మావయ్య అపార్థమే చేసుకుంటాడు. మరేం చేద్దాం సార్? జరిగింది నిశ్చితార్థమే కదా, పెళ్లికి ఇంకా టైం ఉంది కదా. ఈలోగా ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. మేమెప్పుడు మీ నిర్ణయానికి అడ్డు చెప్పం వదినా. అన్నయ్య ఉద్దేశం అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా పెళ్లి జరిపించండి.
నాకిష్టం లేని పెళ్లి నా ఇంట్లో జరిపిస్తూ నేనే దగ్గరుండి మనస్ఫూర్తిగా చేయాలంటున్నారా? బావుంది. చివరికి మీ అన్నదమ్ముళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. సంతోషంగా జరిపించండి. మీ అన్న, తమ్ముడు, చెల్లెలు సంతోషంగా ఉండండి. నా బాధ ఎవరికీ పట్టదు. సిస్టర్ సిస్టర్ బా ఈసారి ఏదైనా ప్లానింగ్స్ అయితే మాకు ముందుగా చెప్పు. నిశ్చితార్థంలో డీజేని ప్లానింగ్ చేసినట్టు మాకు సర్ప్రైజ్ సాకులు ఇవ్వకం. ఏదేవైనా సరే ఆ మోసగత్తె మాత్రం ఈ ఇంటి కోడలు కాకూడదు. రాఘవ, ఏదేమైనా సరే జయ మన ఇంటి కోడలవుతుంది. వంశీకి తను తగిన జోడి. మీ వదిన్ని నేనొప్పిస్తాను. మీరు ఎక్కువ ఆలోచించకండి. అలా మేమెవరం అనుకోకుండా మా వంశీ ఎంగేజ్మెంట్ అలా జరిగిపోయింది. కొన్ని అంతే అండి, ముందుగానే రాసిపెట్టుంటే. అందుకేగా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. ఇంతకీ పెళ్ళెప్పుడు అనుకుంటున్నారు? అనుకోకుండా అయింది కదండి. కొన్ని రోజుల్లో ముహూర్తం నిర్ణయిస్తారు. ఆ పెళ్లికి మమ్మల్ని కూడా పిలుస్తారు కదా మేడం? అయ్యో, ఎందుకు పిలవరండి? బంతి భోజనంలో బోరేసి ముందుగా మిమ్మల్ని కూర్చోబెడతారు. రండే, అవతల లోడ్ వచ్చింది, చెక్ చేయాలి. అయ్యో, లోడ్ ఇచ్చిందని ఇక్కడ తీసుకొచ్చారేంటండి? చనువిచ్చారు కదా అని ఏది పడుతుంది మాట్లాడకండి. నేనే మాట్లాడానండి. పెళ్లికి పిలుస్తారా, పేరెంటంలో జాకెట్ ముక్కలు పెడతారా అని అడిగారు కదా. అంటే మన ఓనర్స్ ఇంట్లో మ్యారేజ్ అంటే మనకు ఆ మాత్రం క్యూరియాసిటీ ఉంటుంది కదా మక్కం గారు. మీరే అన్నారు కదా ఓనర్స్ అని. ఓనర్స్ దగ్గర మనం ఎప్పుడు ఎక్స్ట్రా చేయకూడదు. ఓ, నన్ను చూడండి, ఈ మాటలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఎన్నోసార్లు నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని గెడ్డం కింద బెల్లం మొక్క పెట్టి మరీ బతిమలాడినట్టు బతిమలాడారు. నేను ససేమరా అన్నాను. మీరు కూడా యజమానులకు గజము దూరంలో ఉండిన మంచిదని భుజము తట్టి చెబుతున్నాను బ్రదర్. ఏంటి ఏదో యజమానులు గజములు భుజములు అంటున్నావు? అదే సార్, నన్ను యజమానులకి గజం దూరంలో ఉండమని సెలవిస్తున్నారు. ఓ, ఎందులకో? అది మీరు అక్కడికి కార్తిక్ గారు. ఏమి లేదు సార్, వంశీ గారి ఎంగేజ్మెంట్ అనుకోకుండా అయిపోయిందంట కదా. అది తెలుసుకొని పెళ్ళెప్పుడు భోజనాలు ఎప్పుడు అంటూ మాకు సంబంధం లేని మ్యాటర్ మాట్లాడుతుంటే నేనే మనకెందుకు సార్, వాళ్ళ కుటుంబ విషయాలు అని చెప్తున్నాను సార్. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని జీతగాళ్లలా, నేను యజమానిలా బిహేవ్ చేశానా? మన ఇంట్లో జరిగే ఎన్నో శుభకార్యాలకి నువ్వు వచ్చావుగా. అది చెప్పారు సార్. మీరు గడ్డం కింద బెల్లం పెట్టి మరీ బతిలాడారంట కదా. అలా చెప్పాడా? ఇంకా అది వదిలేండి సార్. స్టాక్ లిస్ట్ చెక్ చేయడానికి వచ్చారా? అన్ని డీటెయిల్గా రాసి పెట్టాను, తీసుకొస్తాను. నేను దాని గురించి రాలేదు, నిన్ను చూద్దామని వచ్చాను.